2:30 గంటలకు జీవన్ రెడ్డితో భేటీ కానున్నారు. అంతకుముందు కరీంనగర్లోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత జగిత్యాలకు బయలుదేరతారు. నిన్న సాయంత్రమే జీవన్ రెడ్డితో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారని తెలుస్తోంది. కలిసి పని చేద్దామని కోరినట్లు సమాచారం. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లబోతున్నారు. పార్టీలో చేరిక విషయమై జీవన్ రెడ్డితో చర్చిస్తారని తెలుస్తోంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకైతే రంగం సిద్ధమవుతోంది. నేడిప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు వెళ్లబోతున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు జీవన్ రెడ్డితో భేటీ కాబోతున్నారు. అయితే అంతకుముందు కేటీఆర్ కరీంనగర్లోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత జగిత్యాలకు బయలుదేరబోతున్నారు. నిన్న సాయంత్రమే జీవన్ రెడ్డితో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారని తెలుస్తోంది. కలిసి పని చేద్దామని కోరినట్లు సమాచారం అందుతోంది. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పులేశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కూడా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లబోతున్నారు. పార్టీలో చేరిక విషయమే జీవన్ రెడ్డితో ఇప్పుడు చర్చిస్తారని తెలుస్తోంది. అది దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరబోతున్నట్లయితే దానికి సంబంధించిన రంగం అయితే సిద్ధం కాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇప్పుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడానికి సుముఖంగానే ఉన్నారా? ఈ రోజు 2:30కి కేటీఆర్ కలవబోతున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్, మాజీ మంత్రి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటికి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రులు ఇటు హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా కొప్పులేశ్వరు, కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులంతా కూడా వెళ్లబోతా ఉన్నారు. ఎందుకంటే మొన్నటి వరకు జీవన్ రెడ్డి రాజీనామా చుట్టూ రాజకీయం అంతా తిరిగింది. రాజీనామా తర్వాత, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా తర్వాత ఆయన ఏ పార్టీకి వెళ్తారనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆయన ఖచ్చితంగా మా పార్టీకి వస్తే నేను సాధారణంగా ఆహ్వానిస్తాననేది కూడా ఇటు బీజేపీకి సంబంధించిన అరవింద్ చెప్పిన పరిస్థితి. ఇక తర్వాత అందరూ అనుకున్నట్టుగానే బీఆర్ఎస్ పార్టీకే వెళ్లబోతున్నారు. ఇక బీఆర్ఎస్ కి సంబంధించి చాలా మంది మా పార్టీలోకి వస్తే మేము సాధారణంగా ఆహ్వానిస్తామనేది కూడా కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ చెప్పిన పరిస్థితి. ఆ తర్వాత ఖచ్చితంగా ఇటు కేసీఆర్ సమక్షంలో ఈయన కలవబోతున్నారు బీఆర్ఎస్ లో అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదే అనుకూలంగా, అదే విధంగా పూర్తిగా కేటీఆర్ కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించడానికి ఈ రోజు తన నివాసానికి వెళ్లబోతున్నారు. జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి వీరంతా కూడా జీవన్ రెడ్డిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించే ప్రయత్నం చేయబోతున్నారు. దాంతో పాటు ఇక్కడే జగిత్యాల్లో కూడా తన పార్టీకి సంబంధించిన ప్లీనరీ కూడా పెట్టాలనేది కూడా ప్రధానంగా పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నట్టు కూడా ప్రాథమిక సమాచారం. మొత్తానికైతే మొన్నటి వరకు జీవన్ రెడ్డి రాజీనామా తర్వాత ఇప్పుడు పార్టీలో ఏ పార్టీలో చేరబోతున్నారనే దానిపైన ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే వెళ్లబోతున్నారనేది కూడా ఇక తన అనుచరులు చెప్పుకుంటున్న పరిస్థితి. కానీ ఆయన ఏ పార్టీ ఒకవేళ సాధారణంగా ఆహ్వానిస్తే వెళ్తారా లేదా అనేది కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. మొత్తానికైతే ఆయన సుముఖంగానే ఉన్నట్టు కూడా ప్రాథమికంగా మనకు తెలుస్తున్న సమాచారం. ఒకవేళ ఒప్పుకుంటే మాత్రం ఇక వెంటనే కేటీఆర్ కూడా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి తర్వాత తదనంతర పరిణామాలు, అదేవిధంగా తదనంతరం ఎలాంటి ఉద్యమాలు నిర్వహిస్తాము, అదేవిధంగా జీవన్ రెడ్డిని చేర్చుకోవడం వల్ల పార్టీ బలోపేతం ఏ విధంగా అవుతుందనే దానిపైన పెద్ద ఎత్తున ఇటు మీడియా ముందుకు వచ్చి చెప్పే అవకాశం మాత్రం ఉంది. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. యువతే దేశ భవిష్యత్ అని డిప్యూటీ సీఎం